దేవుని మనస్సు ఉండాలి. దేవుని మనస్సు ఉండాలి. యెహోవా మనస్సు ఉండాలి. ఈ సంగతి రాజుకు తెలిసిపోయి ఆ కొండ ప్రాంతంలో ఎవరు అలా ఆశీర్వదించబడుతున్నారని కొంతమందిని వేగుల వారిని పంపించారు. అందరూ కనుక్కున్న తర్వాత రాజు అయిన దావీదుకు చెప్పిన మాట ఏంటంటే, అతని శక్తి చేత అతని బలం చేత ఆశీర్వదించబడలేదు. ఆయన గృహంలో దేవుని మనస్సు ఉండగా యెహోవా ఇంటిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చూసిన ఎంత గొప్ప సాక్ష్యం అది. ఒక రాజే ఆ గృహానికి సాక్ష్యం పలుకుతా ఉన్నారు. కాబట్టి మన కుటుంబంలో కూడా, మన గృహంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడి సన్నిధి ఉండాలి. దేవుని సముఖం ఉండాలి. దేవుని మనస్సుము ఉండాలి. ఎంతమంది ఇంట్లో దేవుని మనసు పెట్టుకోవాలనుకుంటున్నారు? దేవుడి సన్నిధి ఉండాలనుకుంటున్నారు? దేవుడితో జీవించాలనుకుంటున్నారు? సన్నిధి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఇంట్లో ఉండేది ఏంటంటే